చిన్నపిల్లలు క్యాన్సర్ బారిన పడినప్పుడు కీమోథెరపీ మీద ఉన్నప్పుడు ఎలాంటి ఫుడ్ తీసుకోవాలి? ఫుడ్ అనేది ఈ కీమోథెరపీ జర్నీలో చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. ఇది ఇమ్యూనిటీని సపోర్ట్ చేస్తుంది, అలాగే కీమోథెరపీని బాడీ తట్టుకునేందుకు చాలా వరకు హెల్ప్ చేస్తుంది. అండ్ కీమోథెరపీ వల్ల ఏదైనా సైడ్ ఎఫెక్ట్స్ వస్తే వాటి నుంచి త్వరగా కోలుకోవడానికి కూడా చాలా అవసరం పడుతుంది. సో ఎలాంటి ఫుడ్ ఇవ్వాలి వీళ్ళకి? ఒక బ్యాలెన్స్ డైట్, కార్బోహైడ్రేట్, ప్రోటీన్, ఫ్యాట్ అన్నీ ఉండేటట్టు చూసుకుని మోస్ట్ ఇంపార్టెంట్లీ ప్రోటీన్ రిచ్ ఫుడ్ ఇవ్వాలి. లైక్ ఎగ్స్ కానీ, వెల్ కుక్డ్ చికెన్, వెల్ కుక్డ్ ఫిష్, ఏదైనా సరిగ్గా కుక్ చేసి ఉడకపెట్టి ఇవ్వాలి. వెల్ కుక్డ్ వెజిటబుల్స్, ఎటువంటివి కూడా పచ్చివి ఇవ్వకుండా సరిగ్గా కుక్ అయి బాయిల్ అయినవి ఇవ్వాలి. ఫ్రూట్స్ కానీ, అలాగే పన్నీర్ కానీ, నట్స్ కానీ, ఇలాంటి ప్రోటీన్ రిచ్ ఫుడ్ ఇవ్వాలి. ఎటువంటి ఫుడ్ ఇవ్వకూడదు వీళ్ళకి అంటే అన్కుక్డ్ ఫుడ్, బాయిల్ చేయని వాటర్, అంటే కంపల్సరీ వాటర్ బాయిల్ చేయాలి. అలాగే బేకరీ ఐటమ్స్ కానీ, స్ట్రీట్ ఫుడ్ కానీ, ఇలాంటి ఫుడ్ అవాయిడ్ చేయాలి. అండ్ ఎస్పెషల్లీ ఫ్రెష్గా ప్రిపేర్ చేసిన ఫుడ్ మాత్రమే పిల్లలకి ఇవ్వాలి. ఫుడ్ అనేది చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే ఇట్ ఈస్ నాట్ జస్ట్ ఒక ఎనర్జీ కోసం కాకుండా ఇది ఒక మెడిసిన్ లాగా. కీమోథెరపీ క్యాన్సర్ ట్రీట్మెంట్ ప్రయాణంలో ఇది చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. థ్యాంక్ యూ.